అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. తెలిసి తెలియక చేసిన తప్పుకి బతుకు భారంగా వెళ్లబుచ్చుతున్న హెచ్ఐవి పేషెంట్లకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు లభించట్లేదనే పరిస్థితి ఈరోజు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడింది. ఆ ప్రతి 6 నెలలకి ఒక్కసారి రక్త పరీక్ష చేసి తన పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసే ఈ చెక్ చేసే పరిస్థితుల్లో ఈ రోజున హెచ్ఐవి పేషెంట్కి ప్రతి 6 నెలలకి రక్త పరీక్ష చేయడానికి అందుబాటులో లేని ప్రభుత్వ ఆసుపత్రిగా ఈరోజు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మన వద్ద ఒక బాధితుడు ఉన్నారు. అతనికి ఏం జరిగింది, అసలు ఎందుకు ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఏంటి, ఒక మనోధైర్యాన్ని ఎలా కోల్పోతున్నారు, మనోధైర్యంతోనే ఈ హెచ్ఐవి పేషెంట్లు బతుకును సాగించడం అనేది జరుగుతుంది. కానీ ఆ మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సహకారం అందకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అటువంటి పరిస్థితిలో మరి ఈ బాధితులు చెప్పే విషయాలని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? నేను ఏఆర్డి సెంటర్కి వచ్చానండి. ఏఆర్డి సెంటర్కి వస్తే డాక్టర్ గారు ఏం చేశారంటే రక్త పరీక్షకి 3వ నెంబర్లోకి వెళ్ళి చేయించుకోమన్నారండి. చేయించుకోమంటే 3వ నెంబర్లోకి వెళ్ళి చేయించుకుంటే ఓబిసిటీ లేదు అని అన్నారండి. సరే మేడం గారు పాతదంతా పనికి వస్తుందండి, పని రాదు అన్నారండి. సర్లే ఓబిసిటీ ఈరోజు తీసుకున్నానండి. ఈరోజు తీసుకుని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏమండి మరి రక్త పరీక్ష అండి అనండి, మీ సెంటర్లో చేసేస్తున్నాం, అక్కడికి వెళ్ళిపో, నువ్వు మీ సెంటర్కే ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు అని అన్నారండి. పోయినసారి కూడా ఎలా జరిగింది మేడం గారు అంటే, మీ సెంటర్లో చేస్తున్నారమ్మా, అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళే చేస్తారు అని అన్నారండి. మాకేంటంటే డాక్టర్ గారు రాసేది ఏంటంటే మా ఎలా ఉంది, రోగం ఎలా ఉంది, ఎంత పెరిగింది, బ్లడ్ ఎంత ఉంది, దానికోసమే. కానీ మాకు ఇక్కడికే ఏఆర్డి సెంటర్లోకే పెట్టేస్తే మాకు చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, ఇలాంటి చాలామంది ఉన్నారు, ఎవరో బయట పెడతలేదు. ఆ రక్త పరీక్ష అనేది ఇక్కడే ఉంటే కనుక మేము ఇక్కడే చేయించుకుని ఇటు వెళ్ళిపోతాం. కానీ CD4 ఇక్కడే చేస్తున్నారు, రక్త పరీక్ష ఒకటే లేదు. వీళ్ళ దగ్గర వీళ్ళని అడిగితే వీళ్ళ పరికరాలు లేవు. పోయినసారి కూడా ఒక 6 నెలలు 8 నెలల కిందట నేను చిరంజీవి, ఇద్దరు లేడీను ఇంకో లేడీ, మేము ముగ్గురు వెళ్ళి 3 చిరంజీవులు తీసుకుని వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చామండి. వారు వచ్చే నెలలో రమ్మంటే మరి అది కనపడలేదన్నారు. సరే అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత వాడానండి. బిళ్ళలు కంటిన్యూస్గా వాడతానండి. వాడిన తర్వాత ఈరోజు రాశారండి డాక్టర్ గారు. పోయిన నెల 6వ తారీఖున రాశారండి. మరి రాస్తే మరి ఇప్పుడు వెళ్తే కనుక అదేమీ లేదు, మీ సెంటర్లోనే ఉన్నాయి, మీ సెంటర్లో చేస్తారు టెస్ట్, అక్కడికి వెళ్ళిపోమన్నారండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి. మరి మాకు మందులు రాయాలంటే మా డాక్టర్ గారు ఉన్న కంప్లైంట్ చెప్పాలి కండి. ఇదండి జరిగింది. డాక్టర్ మందులు రాయాలంటే రక్త పరీక్ష చేయాలి. రక్త పరీక్ష చేయాలంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. ఈ సెంటర్ అంటే ఆ సెంటర్, ఆ సెంటర్ అంటే ఈ సెంటర్ అంటూ తిప్పుతున్నారని బాధితులు చెప్తున్నారు. ఈ కంప్లైంట్పై మరి బాధితుడిని ఎన్ని నెలలకు ఒకసారి చేస్తారు, ఏమేమి మందులు ఇస్తారనేది అడిగి తెలుసుకుందాం. 6 నెలలకు చేస్తారండి. CD4 మాత్రం ఇక్కడే చేస్తారండి. అది కూడా 6 నెలలకండి. అంటే డాక్టర్ గారు 6 నెలలు అయిందో 3 నెలలు అయిందో మేము చూడమండి. వాళ్ళు చెప్పినప్పుడు మేము పలానా రూమ్కి 3వ నెంబర్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోమండి. ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదండి. అలా ప్రకారం ఏంటంటే నేనేంటంటే రక్త పరీక్షకి నా కంప్లైంట్ ఏంటంటే రక్త పరీక్ష చేయించుకున్నారు కదా, అది కూడా ఇక్కడ పెట్టేస్తే కనుక ఆ పరికరాలు ఇక్కడ లేవు, శాంపుల్ ఇక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి చేయించుకుంటే ఇబ్బందికరం ఉండదని నా ఉద్దేశం అండి. అది దానిలో చాలామంది నాతో కూడా అన్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏంటి బతకడం అవసరం అంటావా అని అన్నట్టు కూడా అన్నారండి. అదండి జరిగింది. బతకటమే చాలా కష్టం అనే పరిస్థితుల్లో ఈ రోజున ఈ రక్త పరీక్ష కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా రోడ్ల మీద తిరగటం ఎందుకు, చనిపోవటమే బెటర్, ఎందుకు ఈ బతుకుతున్నాం అనే పరిస్థితుల్లో ఈ రోజున బాధితులు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వారికి సరైన టెస్టులు, సరైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని బాధితులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చారు. వారి ఇబ్బందులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ప్రెస్ వాళ్ళకి వందనాలండి. అక్కడ 3వ నెంబర్లో టెస్టులకు వెళ్ళినప్పుడు సరిగ్గా పట్టించుకోకపోవటం, ప్లస్ మళ్ళీ ఏరేలాగా చూడటం, అనుమానంతో బయటికి నెట్టేయటం, అలాంటివి చాలా జరిగింది. నేను ఒక ప్రెగ్నెంటీ టెస్ట్ వస్తే ఆవిడ టెస్టులు చేయకుండా బయటికి పంపించేశారు సార్.
ప్రతిదానికి ఇట్లాగే ఇబ్బందిగా మాట్లాడుతున్నారండి. ఇదేదో అంటురోగంలాగా దూరంగా పెట్టి మాట్లాడుతాం, బయటికి నెట్టేయటం. టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాదని ఇంకో చోటకి, ఇక్కడ ఇంకో చోటకి కాదని ఇంకో చోటకి అలా పంపిస్తున్నారు సార్. ఏంటని అడుగుతుంటే మీకు వ్యాధి అలాంటి వ్యాధి, మేము వెయిట్ చేయండి మేము చేసే వరకు అని చెప్పని అడుగుతున్నారు సార్. ఏదన్నా గట్టిగా మాట్లాడుతుంటే ఇంకో చోటకి వెళ్ళి చేయించుకోండి అని చెప్పేసి మొహమే మాట్లాడుతున్నారండి. ఏమన్నా అడుగుతుంటే సార్ గట్టిగా మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకోండి అని చెప్పాను, మీ విలేజ్లో చేయించుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ ప్రతిదానికి. దీని నుంచి కొంచెం చర్య తీసుకుని మాకు న్యాయం చేసేలాగా చూడండి సార్. డాక్టర్లు మాట్లాడుతున్నారమ్మా, లేకపోతే ఈ టెస్టులు చేసేవాళ్ళు? డాక్టర్లు కాదు, టెస్టులు చేసేవాళ్ళు సార్. 3వ నెంబర్లోనండి. 3వ నెంబర్లోకి వెళ్తే 7వ నెంబర్లో పంపిస్తారు సార్. 7వ నెంబర్లోకి వెళ్తే ఇంకో చోటుకి వెళ్ళమంటున్నారండి. అట్లా క్షయ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటేనేమో ఏరే చోటు చేస్తున్నారు, ఏరే చోటుకి వెళ్ళమంటున్నారండి. అట్లా ఒక చోటుకి అట్లా తిప్పుతానే ఉంటున్నారండి. టయానికి చేయట్లేదు, ఇవ్వట్లేదు సార్. ఇక్కడ సార్ ఊరుకోవట్లేదు సార్ టయానికి తీసుకురాకపోతుంటే. అంటే మీకు 6 నెలలకు ఒకసారి ఈ ఇబ్బంది వస్తుందమ్మా, లేకపోతే మందులు ఇచ్చడం ఆ విషయాలు? మంత్కి చేస్తారండి. 3 నెలలకు ఒకసారి ఏమో ఇది చేస్తారండి, 3వ నెంబర్లో టెస్టులు చేస్తారండి. అవి 7వ 6వ చేస్తారు సార్. వాటికి ఈ నెలలో చేస్తే మళ్ళీ ఈ నెలలో 2 రోజుల తర్వాత వెళ్తే ఇచ్చేసేవాళ్ళండి. ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు గత 2006 నుంచి తెలుసండి సార్. అప్పటి నుంచి మెడిసిన్ వాడతలేదండి. గత మొన్న ఒక 11 సంవత్సరాల కిందట మా బాబు చనిపోయాడండి. అప్పటి నుంచే మెడిసిన్ స్టార్ట్ చేశామండి. ఇంకా అప్పటి నుంచి ఇలా చేస్తూ ఉండాలి. ఇట్లా ఎప్పుడు వెళ్ళినా ఇట్లా ఇసుకుంటానే ఉంటున్నారు సార్ ప్రతిదానికి. ఏంటని గట్టిగా అడుగుతుంటే అలా మాట్లాడుతున్నారండి. మేము చెప్పేవరకు కాకండి, మేము చేసేవరకు. మంత్కి రాకపోతే కనుక ఇవ్వట్లేదు సార్ చేసిన టెస్టులు కూడా. మంత్కి రావడానికి మరి ఇప్పుడు మెడిసిన్ తీసుకున్నాం సరే మళ్ళీ 7కి వస్తామండి, 7కో 5కో ఇస్తారండి డేటు. అప్పుడు వస్తున్నామండి. అప్పుడు మీ కాగితాలు లేవు వెళ్ళిపోమన్నారండి. వాళ్ళు చెప్పిన డేట్కి రమ్మంటున్నారండి. వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చినా కూడా ఈరోజు సెలవు, మళ్ళీ రోజు రమ్మంటున్నారండి. అట్లా మాది నాగాలంకి అండి. నాగాలంకి నుంచి మా మంత్కి రావాలి. మంత్కి అయితే వస్తామండి, మధ్యలో రావాలంటే రాలంగా సార్. మా హస్బెండ్ అని తీసుకొచ్చి హస్బెండ్ కాదు సార్. అట్లాగే రిక్వెస్ట్ చేసి అడిగాను సార్. పోయిన మంత్కి నేను అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇంటి దగ్గర ఉంటే మాకెందుకు, లేకపోతే మాకెందుకరమ్మా, రండి మాట్లాడి మేము మెడిసిన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వస్తామంటే ఏమందండి ఒక ఆవిడ. అందరూ అలా జరుగుతుంది సార్. ప్రతి దానికి ఇబ్బందిగానే ఉంటుందండి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న మీరు? మాకు చిన్నగా హెల్ప్ ఇదేనండి. మంత్కి వస్తున్నాం కదండి. వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి, వేలల్లో ఉన్నారండి. మేము ఒక్కలమే కాదు కండి, లక్షల్లో వేలల్లో ఉన్నారండి. వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా సాయంత్రం నడవలేని ఉన్నారండి, కాళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఓన్లీ అందరినీ బయట పెట్టుకోండి, ఈ ఒక్క వ్యాధి వాళ్ళని దూరం చేసి మాట్లాడి దగ్గర తీసుకోకుండా అలా విలేజ్లో కూడా అట్లాగే మాట్లాడుతుందండి. అక్కడ కూడా మాకు కూడా బాధగా ఉంటుందండి ఒక్కొక్కసారి వీళ్ళు చేసే పనులకి మాటలకి. అదేదో పెద్ద అంటరాని వాళ్ళకి లాగా దూరం పెట్టి మాట్లాడతాం, అలా చేస్తున్నారండి. ప్రభుత్వం నుంచి మేము కోరేది ఏంటంటే మాకు తగినంత సాయం చేసి మంచిగా ఇక్కడ వచ్చిన రాగానే హెల్ప్ చేసేలాగా చూడమని కోరుతున్నామండి. అటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఇదిగా ఏంటో మనం ఏ టైం మనిషి నువ్వు మాస్క్ పెట్టుకోలేదు దూరంగా నుంచో అన్నట్టు మాట్లాడుతున్నారు. మాకేంటంటే కొంచెం బాధ కలుగుతుంది. నలుగురు దాని గురించి వాళ్ళు కొంచెం మా మీద శ్రద్ధగా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? మేము 2010 నుంచి వాడుతున్నామండి. ఇన్నాళ్ళు లేదండి, ఇప్పుడే ఈ మధ్య కొంచెం ఎడంగా పెట్టడం, కొంచెం హీనంగా మాట్లాడడం, నలుగురిలో పట్టుకొని నువ్వు ఏటి మనిషి నువ్వు దూరంగా నుంచో అన్నట్టుగా మాట్లాడు. అదే సార్ మాకు కొంచెం న్యాయం చేసి మమ్మల్ని కూడా ప్రజల్లో కొంచెం ఇదిగా మాట్లాడితే మాకు కూడా ఇదిగా ఉంటుంది. మాకు పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి. హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన పేషెంట్ల దుస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని తప్ప బయట ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి అయితే వీళ్ళకి ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బోళ్ళంత ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుంది, ఎవరికి కనపడకుండా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇలాంటిది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇలాంటి అవమానాలు జరిగితే మేము ఎంతో కష్టపడి చావుని జయించి బతుకుతున్నాం మేము. మమ్మల్ని ఈ రోజున ఈ విధంగా అంటరాని వాళ్ళ కింద చూసి దూరం పెట్టి లాస్ట్కి ఒక నెల తర్వాత కరెక్ట్ డేట్కి వెళ్ళకపోతే మీ టెస్టులు లేవు అని చెప్పి మళ్ళీ టెస్టులు చేయించుకోవడానికి మళ్ళీ మరొక డేట్ ఇచ్చి ఆ టైంకి రమ్మని చెప్పటం. ఈ వర్ణనాతీతమైన పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు.
ఏదైతే వాళ్ళ గ్రామాల్లో ఉన్న సెంటర్లకు వెళ్తే వాళ్ళు ఇక్కడికి వెళ్ళమని చెప్తారు, వీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి 3వ నెంబర్ నుంచి 7వ నెంబర్కి అని చెప్పి రకరకాలుగా వీళ్ళని ఇబ్బందులు పెట్టి వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళని ఇలా తిప్పి ఇలా మానసికంగా ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు పరిస్థితుల్లో ఏమవుతుందంటే వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతే ఆటోమేటిక్గా వీళ్ళ హెల్త్ అనేది పూర్తిగా దిగజారిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీళ్ళు ఈ విధంగా ఈ మధ్యనే ఇలా జరుగుతుంది, ఇక్కడ ఈ టెస్ట్ చేసే సెంటర్లోంచి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి బాధితులు అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే హృదయ విదారకమైన పరిస్థితులు అనిపిస్తున్నది. అలాంటిది ఈ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లపై ప్రభుత్వం కనికరించి వీళ్ళకి గౌరవం ఇచ్చి వీళ్ళని బతకటానికి కొంత నమ్మకాన్ని కలిగించి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.